హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అలాగే గారెలు. సూపర్ కాంబినేషన్ కదండీ! ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వంట రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఒక 2 కప్పులు మినపప్పు తీసుకుంటున్నానండి. ఈ మినపప్పుని నీట్‌గా కడిగి దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని కనీసం ఒక 2, 3 గంటలన్నా వీటిని నాననివ్వాలి. ఈ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి చికెన్ కర్రీ చేసుకుందామండి. ఈ చికెన్ కర్రీ కోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది కూడా నీట్‌గా కడిగేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని వీటినంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఈ కాసేపు ఈ ముక్కలకి పట్టే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి గ్రేవీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజుగానే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి. వీటిని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు చూసుకుందామండి. మరి మాడేంత వరకు ఉంచకుండా కొంచెం వాటర్ ఉంటే గ్రేవీ అన్నది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ముక్కలు సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కాసేపు చల్లారనిద్దాము. ఇంకొక ప్యాన్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందాక చికెన్ ముక్కల్లో నేను వేయలేదండి, పచ్చి స్మెల్ వస్తుందని దీంట్లో వేసుకున్నాను. కొద్దిగా అది పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఈ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. దీంట్లోనే పైన కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఇలా ముక్కల పైన వేసుకుంటే ఫ్లేవర్ అన్నది కాసేపు దీనికి పడుతుందండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ కాసేపు ఒక 5 మినిట్స్ అన్నా దీన్ని మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ మగ్గే లోపల దీంట్లోకి గ్రేవీ కోసం మనం చల్లార్చుకున్న ఈ టమాటా ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే దీంట్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, బట్ నేనైతే వేసుకోవట్లేదు. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని చికెన్ ముక్కలు మగ్గినాయో లేదో చూసుకుందాము. చూసారు కదా, చికెన్ ముక్కలు కొంచెం వాటర్ అడుగున వాటర్ సపరేట్ అయినాయి. ఈ స్టేజ్లోనే మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందాక ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నానండి, చూసి వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ గ్రేవీ వేసేసుకుంటున్నాను. ఈ గ్రేవీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టాలంటే దీంట్లోకి గారెల్లోకి కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. సో నేను అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ తీసి ఇందులో యాడ్ చేసుకున్నానండి. మీరు కన్సిస్టెన్సీ చూసి వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కనీసం ఒక 10 మినిట్స్ అన్నా మగ్గనివ్వాలండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అయింది. ఆల్మోస్ట్ ముక్క ఉడికినట్టే అండి. ఒకసారి కలుపుకున్నాము. టేస్ట్ ఒకసారి చూసి ఉప్పు కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి.
దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది, బట్ నేనైతే స్కిప్ చేసేసానండి, వేసుకోలేదు. నాకు కొంచెం కారం యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకొద్దిగా కారం వేసాను. అంతే అండి, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ గారెలోకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గారెలోకి చాలా బాగుంటుందండి, జ్యూసీ జ్యూసీగా ఈ చికెన్ కర్రీ. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి గారెలు చేసుకుందాము. మనం నానబెట్టుకున్న మినపప్పు చూసారు కదా, నానిపోయింది బాగా. ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా వడకట్టేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇదంతా వడకట్టి తీసుకుంటున్నాను. ఈ మినపప్పు నాకు 2 సార్లుకి 2 వాయిలుగా వచ్చిందండి. నేను ఒక ఫస్ట్ వాయి అయితే మీకు వేసి చూపిస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ కానీ లేదా ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మిక్సీ జార్ పడదు కాబట్టి కొద్దిగా వాటర్ చూసి వేసుకోండి. లేదు అంటే మనం గారెలు వేసేటప్పుడు ఎక్కువ వాటర్ కనుక వేసుకుంటే గారెలు అనేది విరిగిపోతాయి, వేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో వాటర్ కొంచెమే వేసుకొని గట్టిగా ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కే లోపల దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇదంతా ఈ పిండిలో కలుపుకుందాము. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా ఇలా కలిపి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని ఈ గారెలు ఇందులో వేసుకోవడమే అండి. కొంచెం చెయ్యి తడుపుకోవడానికి ఇలా సపరేట్గా వేరే దాంట్లో నీళ్లు కూడా కొంచెం తీసుకొని గారెలు వేసేటప్పుడు మనకి చెయ్యి తడుపుకుంటూ వేస్తే మనకి గారెలు షేప్ కూడా బాగా వస్తుంది, వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా గారెలు వేసుకోవడానికి నేనైతే ఆయిల్ పేపర్ తీసుకున్నాను. ఆయిల్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుంటే చక్కగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చక్కగా వస్తున్నాయండి. వాటర్ యాడ్ చేసుకుంటే కనుక మనకి ఈ స్టేజ్లో మనం గారెలు వేసేటప్పుడు గారెలు విరిగిపోతాయి, షేప్ అన్నది కరెక్ట్గా రాదు. ఇంతే అండి, ఈజీగా ఇలా గారెలు అలాగే చికెన్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చక్కగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈజీగా ఇలా గారెలు వేసుకోవడమే అండి. అవసరమైతే ఈ మినపప్పు గ్రైండ్ చేసిన తర్వాత ఆ పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ కూడా వేసుకుంటారు. నేనైతే కంప్లీట్గా ఈ మినపప్పుతోనే చేస్తున్నాను. ఈ గారెలు వేసేటప్పుడు మాత్రం మంటని ఖచ్చితంగా లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి. లేదు అంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన గారెలు కలర్ చేంజ్ అయ్యి లోపల పిండి మాత్రం ఉడకదు. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే గారెలు వేసుకోవాలి. ఇలా తీసేసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే చికెను అలాగే గారెలు సూపర్ కాంబినేషన్ అయిన రెసిపీ. ఈజీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా సూపర్గా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.